నమస్కారం అండి. మనం ఇప్పుడు అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన తప్పెవరిది అనే కథను విందామా? మాధవి వస్తోంది తెలుసా? విశాల్ చేతికి కాఫీ కప్పు అందిస్తూ చెప్పింది అపర్ణ. చదువుతున్న న్యూస్ పేపర్ మించి చూపు తిప్పి ఆమె చేతిలోంచి కప్పు అందుకుంటున్నవాడల్లా ఆ మాట విని కళ్ళెత్తి చూశాడు. అపర్ణ మొహంలో ఓ విధమైన భయం కనిపించింది. అతని చూపులతో చూపు కలిపి ఒక్కసారి కనురెప్పలు వాల్చేసింది. ఎప్పుడు? ఎవరు చెప్పారు? అడిగాడు కనుబొమ్మలు ముడుస్తూ. వసంతగారు చెప్పారు. నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నోము పేరంటానికి మాధవి వాళ్ళింటికి వెళ్ళారట. ఇల్లంతా చిన్న చిన్న మార్పులు చేసి గోడలకు తలుపులకు రంగులు వేశారట. ఇండియన్ టాయిలెట్స్ స్థానంలో వెస్ట్రన్ టాయిలెట్స్ కట్టించారట. చాలా హడావిడిగా ఉన్నారట శాంతగారు వాళ్ళు. కొంగు వేలికి చుట్టుకుంటూ చెప్పింది. అలాగా? విశాల్ కాఫీ కొద్దిగా సిప్ చేసి మౌనంగా ఎటో చూస్తూ ఉండిపోయాడు. కొద్ది క్షణాలు అతనేమన్నా చెప్తాడేమో అని ఎదురుచూసి అతనేమీ మాట్లాడకపోవటంతో అపర్ణ నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది. ఆమెకి ఆ తరువాత ఏ పని మీద ఏకాగ్రత కుదరలేదు. నిన్న వసంత నోటి నుంచి మాధవి వస్తోందన్న వార్త తెలిసిన దగ్గర నుంచి మనసులో విపరీతమైన ఆందోళన మొదలైంది. భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తోంది. సైనికులు నిత్యం కాపలాగాస్తున్న పటిష్టమైన కోటలోంచి తననెవరో దట్టమైన అడవిలోకి విసిరేస్తున్న అభద్రతా భావం ఆమెని నిలువెల్లా వణికిస్తోంది. ఎలా? ఇప్పుడు ఎలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బతకాలి? ఏం చేయాలి? ఈ ఇంట్లో తన స్థానం పోయినట్టేనా? ఇది మాధవి ఇల్లు, మాధవి సామ్రాజ్యం. పరాయి దేశంపైకి దండెత్తి అక్రమంగా ఆక్రమించుకున్న దురాశాపరుడైన రాజుల తను ఈ ఇంటిని ఆక్రమించుకుంది. ఇలా జరగడంలో తన తప్పెంత? అవును, తప్పు తనదేనా? తన నిస్సహాయతదా, తన పేదరికానిదా, తన స్వార్థానిదా? ఉలిక్కిపడింది అపర్ణ. నేను స్వార్థపరురాలినా? ఎదుటి వాళ్ళ అవసరాన్ని అవకాశంగా తీసుకుని తాత్కాలిక ఆశ్రయాన్ని శాశ్వత స్థావరంగా మార్చుకుందా? ఇందులో విశాల్ తప్పేం లేదా? మరణించిన ప్రభావతి గారి తప్పు లేదా? ఎవరిది తప్పు? ఆలోచనలు కందిరీగల్లా మెదడుని కుడుతున్నాయి. అపర్ణకి తెరలుగా దుఃఖం వస్తోంది. కానీ చిత్రం, ఆ దుఃఖం బయటికి రావడం లేదు. గుండెల్లో ఉండలుగా చుట్టుకుంటూ గొంతుకి గుండెకి అడ్డంగా నిలబడింది. ఒక్క కన్నీటి చుక్క చెంపల మీదకి రాలినా చాలు, కొంతన్నా ఉపశమనం కలుగుతుంది. అదేమిటో నిన్నటి నుంచి వసంత గారు మాధవి రాక గురించి చెప్పిన దగ్గర నుంచి కూడా మనసు పెద్ద కొండరాయిని మోస్తున్నంత బరువుగా మారింది. తప్పు చేసి దొరికిపోయిన దానిలా, నేరస్తురాలిలా ఆత్మన్యూనతాభావం నిలువెల్లా కాలుస్తోంది. నిజానికి తన ఇంటికి స్వార్థంతో రాలేదు. ఆ రోజు అమ్మ తనని ఒంటరిని చేసి వెళ్ళిపోయిన రోజు, ఉన్న ఆర్థిక సౌలభ్యం మేనేజర్ కలంపోటుతో కుప్పకూలిన రోజు, దిక్కు తోచక దిక్కు లేక పుట్టెడు దుఃఖంతో అగమ్యగోచరంగా నిలబడిన రోజు, పక్కింటి రాగిణి న్యూస్ పేపర్లో విశాల్ ఇచ్చిన ప్రకటన చూపించింది. వెంటనే పరుగులు పెడుతూ విశాల్ని కలిసింది. తన నిస్సహాయ స్థితి వివరించి తనకి అతని ఇంట్లో ఆశ్రయం ఇవ్వమని వేడుకుంది. విశాల హృదయంతో విశాల్ అంగీకరించాడు. ఉన్న కొద్దిపాటి సామాను సర్ది రాగిణి ఇంట్లో దాచేసి తన బట్టలు మాత్రం సూట్ కేసులో పెట్టుకుని ఇల్లు ఖాళీ చేసి సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజు తనకేమీ అనిపించలేదు. వాళ్ళకొక తోడు, తనకొక నీడ దొరికింది అనుకుంది. మంచాన పడిన ఓ వృద్ధురాలికి సేవ చేయడం అదృష్టంగా భావించింది. ఆమెని కంటికి రెప్పలా చూసుకుని ప్రశాంతంగా ఆమె మరణించడానికి తన వంతు కర్తవ్యాన్ని ఆనందంగా నిర్వర్తించింది. చివరిసారిగా ఆమె తన వైపు చూస్తూ ప్రదర్శించిన కృతజ్ఞతాభావంతో మనసంతా ఆనందంతో నిండిపోయింది. కన్నీళ్లతో తన కొడుకుకి తోడుగా ఉండమని అడిగితే ముందు తన అదృష్టానికి ఆశ్చర్యపోయింది. ఆ తరువాత ఆలోచించింది. కానీ ఆ పరిస్థితుల్లో ప్రభావతి గారి నిష్క్రమణం తరువాత తనకు మళ్ళీ భవిష్యత్తు శూన్యంగా మారబోతుందన్న భయం ఆలోచనని అణచివేసి అంగీకారాన్ని తెలిపింది. అదే ఇంట్లో ఓ సేవకురాలిగా కాక ఓ గృహిణిగా నిలదొక్కుంది. ఇప్పుడు అయాచితంగా లభించిన అదృష్టాన్ని ఎత్తుకుపోవడానికి గద్దలా మాధవి వస్తోంది. ఎలా ఎలా ఈ ఇంట్లో తన స్థానం కాపాడుకోవాలి? తనేం చేయగలదు? తనకి స్థానం ఇచ్చిన వ్యక్తి మౌనంగా ఉన్నాడు. అతను ఏదన్నా అభయం ఇస్తారని, నీ స్థానం ఎక్కడికి పోదు, ఎవరొచ్చినా ఏం జరిగినా నీకు ఎటువంటి హాని జరగదు అని ధైర్యం చెప్తాడనుకుంది. ఇప్పుడు అతనేం మాట్లాడలేదు. ఇక తన ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందేనా? వెళ్ళి ఎక్కడుండాలి? ఎలా బతకాలి?
ఉద్యోగం చేయాలంటే మళ్ళీ క్రూర మృగాల స్థావరంలోకి వెళుతున్న భావన. భయం. ఒంటరిగా ఉండాలంటే భయం. ఈ సమాజంలో తను ఒంటరిగా బతకగలదా? మార్కెట్కు వెళ్ళి కూరలు కొనలేదు. ఇంట్లోకి కావలసిన సామాను కొనలేదు. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా విశాల్ సాయం తీసుకున్న తాను 1000 రూపాయలు పట్టుకెళ్తే మిగిలిన చిల్లర లెక్క పెట్టుకోవడం రాని తాను, అన్నిటికీ విశాల్ మీద ఆధారపడి బతుకుతోన్న తను ఒంటరిగా ఎలా బతకగలదు? నో, బతకలేదు. అలా అనుకుంటుంటే ఎందుకో మొదటిసారిగా తన మీద తనకే చిరాకేసింది అపర్ణకి. పరాధీన. తాను పరాధీన. ఛీ, తనకసలు వ్యక్తిత్వమే లేదా? అసలు ఇలా ఎలా తయారైంది? ఎందుకు భయం? జీవితం అంటే భయం. ఏదో ఫోబియా. దేనికో తెలియదు. బయటికి వెళ్ళాలంటే భయం. ఉద్యోగం చేయాలంటే భయం. ఒంటరిగా ఉండాలంటే భయం. తను ఒంటరిగా ఉంటోందన్న వాస్తవం సమాజానికి తెలపాలంటే భయం. ఈ భయంతోటే ఇలా పరాధీనురాలైంది. ఎలా ఈ భయం పోతుంది? అసలు ఆ రోజు ప్రభావతి గారు మాధవి గురించి చెప్పిన రోజే తన వివేకం ఎందుకు పనిచేయలేదు? చట్టపరంగా తన స్థానం పదిలంగా ఉంటుందన్న భరోసా ఆవిడ నుంచి కానీ విశాల్ నుంచి కానీ తనెందుకు కోరలేదు? ఏ ధైర్యంతో ఈ ఇంట్లో గృహిణిగా ఉంది? తోటి స్త్రీ తాత్కాలికంగా భర్తకు దూరమైపోగానే ఆ స్థానం తన అవసరానికి స్వంతం చేసుకోవడం నీచం. ఎంత నీచమైన పని చేసింది! విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదివి వస్తోన్న ఆమె తనని ఎంత అసహించుకుంటుందో, ఏమంటుందో మెడపట్టి బయటికి నెడుతుందా? కోర్టుకు లాగి పరువు తీస్తుందా? 10 మందిలో నిలబెట్టి అవమానిస్తుందా? అపర్ణకి కాళ్ళ నుంచి తలదాకా ఒక్కసారి ఒళ్ళంతా మంచులా చల్లగా అయ్యి చలనరహితంగా అయినట్టు అనిపించింది. అపర్ణ, ఏం చేస్తున్నావు? విశాల్ పిలుపుతో పాటు అతని చేయి భుజం మీద పడటంతో త్రుళ్ళిపడి చూసింది. రక్తం గడ్డకట్టినట్టు చైతన్యరహితంగా నిలబడి గాజు కళ్ళతో తన వైపు చూసిన ఆమె పాలిపోయిన మొహం చూసి కంగారుగా అడిగాడు విశాల్. ఏంటి, ఏమైంది అపర్ణ? అరెరే, ఏమైంది? తన చేతుల్లో వాలిపోతున్న ఆమెను పట్టుకుని కుదుపుతూ అడిగాడు. ఒక్కసారిగా కుండ భళ్ళున బద్దలైనట్టు ఆమె నోటి నుంచి పెద్దగా ఏడుపుతో కూడిన శబ్దం వినిపించింది. అతని గుండెలపైన వాలిపోయి వెక్కి వెక్కి ఆడవసాగింది అపర్ణ. విశాల్కి అర్థమైంది. మాధవి వస్తోందన్న వార్తతో ఈమె భయపడుతోంది. అభద్రతాభావం ఈమెను ఆవరించింది. అతనికి జాలేసింది. మార్ధవంగా పిలిచాడు, అపర్ణ. అపర్ణ జవాబు చెప్పలేదు. అతని పిలుపులోని ఆప్యాయతకి అప్పటిదాకా ఘనీభవించి గడ్డలుగా మారిన కన్నీరు ఒక్కసారిగా కరిగి ప్రవహిస్తోంది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. విశాల్కి ఏం చేయాలో ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఆమె మానసిక స్థితి అతనికి పూర్తిగా అర్థమైంది. తల్లి బలవంత పెట్టి ఆమెను భార్యగా స్వీకరించమన్న రోజు ముందు ఆలోచించినా మాధవి మీద కోపంతో ఉన్న తను ఆమె తనని నిర్లక్ష్యం చేసినందుకు శిక్షగా అపర్ణను స్వీకరించాడు. కానీ ఒక్క క్షణం మాధవికి ఈ ఇంటి మీద తన మీద చట్టపరంగా ఉన్న హక్కుల గురించి ఆలోచించలేకపోయాడు. మనిషిని కోపం వివేకశూన్యుణ్ణి చేస్తుందన్న వాస్తవం తెలిసేటప్పటికీ తల్లి మరణించడం, అపర్ణ భార్యగా తన స్థానం పదిలం చేసుకోవడం జరిగింది. ఆ ఇంట్లో తనెప్పుడూ ఆమెను సేవకురాలిగా చూడలేదు. నిద్రలేచాక కమ్మటి కాఫీ నుంచి రాత్రి డిన్నర్ దాకా రుచికరమైన వంటలు, అమ్మ విషయంలో చీకు చింత లేని విధంగా ఆమె తీసుకున్న బాధ్యత, ఇల్లంతా ఎప్పుడూ శుభ్రంగా కళకళ్లాడుతూ ఉంచిన తీరు, ఆ ఇంట్లో అపర్ణని ఒక మెంబర్గానే చూశాడు. కాకపోతే ఆ మెంబర్షిప్లోని రిలేషన్షిప్ని గురించి ఏనాడూ ఆలోచించలేదు. అమ్మ పోయే ముందు, నేను పోయాక నిన్నెవరు కనిపెట్టుంటారు నాయనా? వేళకి తిండి, ఇంట్లో మాట్లాడే దిక్కు లేకపోతే నువ్వేమైపోతావురా? నా మాట విను. అమ్మాయి బుద్ధిమంతురాలు, ఈ ఇంటికి తగిన కోడలు అని బలవంతం చేస్తే ఆమెకి ఆలోచనారహితంగా మాటిచ్చాడు. ఆమె ఎదురుగా అపర్ణ మెళ్ళలో పసుపు తాడు కట్టాడు. పిచ్చిపిల్ల ఆ తాడు చూసుకుని ఎంత మురిసిపోయిందో. విశాల్ గుండెల్ని చీల్చుకుంటూ నిట్టూర్పు వచ్చింది. తాళి అనే 2 బంగారు నాణేలు ఒక పసుపు తాడు కోసం ఆడవాళ్ళు ఎంత పరితపిస్తారు. మొదటి రాత్రి తన చేతుల్లో వాలిపోయిన రోజు ఇంత అదృష్టం కలుగుతుందని నేనెన్నడూ ఊహించలేదండి అంది అపర్ణ. కానీ మీరు ఇలా చేశారేంటండి? మాధవికి విడాకులు ఇవ్వకుండా నన్ను పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అని అడగలేదు. మాధవి వస్తోంది. వచ్చి ఏం చేస్తుంది? నేరుగా ఈ ఇంటికి వస్తుందా? పుట్టింటికి పెడుతుందా? ఇది తన ఇల్లు అన్న స్పృహ ఉందా మాధవికి? హక్కుగా వస్తుందా? బిడే పడుతూ వస్తుందా? తప్పు చేసిన భావనతో గిల్టీగా వస్తుందా? మాధవి తిరిగి వస్తోందన్న వార్త విశాల్ మనసులో రకరకాల ఆలోచనలను రేకెత్తిస్తోంది. మాధవి ఇప్పుడు తన స్థానం కోసం దెబ్బలాడుతుందా?
ఈమెను ఇంటి నుంచి వెళ్ళగొడుతుందా? ఈమె పరిస్థితి ఏంటి? అతనికి కూడా బుర్ర పనిచేయటం లేదు, ముద్దుబారినట్టుంది. అపర్ణ దుఃఖం చూస్తుంటే హృదయం కరిగిపోయింది. నెమ్మదిగా ఆమె చుబుకం పట్టుకుని మొహం పైకి లేవనెత్తి కన్నీళ్లు తుడుస్తూ అనురాగం ధ్వనిస్తున్న స్వరంతో అన్నాడు, బాధపడకు, ఎట్టి పరిస్థితుల్లో నీకు అన్యాయం చేయను, సరేనా? కన్నీళ్లు నిండిన కళ్ళతో అతని మొహంలోకి చూసింది. ఆ కన్నీళ్ల మధ్య నిజమా అన్న ఆశ మెలమెలా మెరిసింది. అభయం ఇస్తున్నట్లు మెత్తగా నవ్వాడు. వెళ్ళు, మొహం కడుక్కో, వెళ్ళు, ఏడవకు అంటూ ఆమెను నెమ్మదిగా నడిపిస్తూ వాష్ బేసిన్ దగ్గరకు తీసుకెళ్ళాడు. పంపు తిప్పి కుడి చేతి నిండా నీళ్లు నింపి ఎడం చేత్తో ఆమె భుజం పట్టుకుని ముందుకు ఉంచి నీళ్లు మొహం మీద చల్లాడు. అతని ఆప్యాయతకి, ఆ ప్రేమతో కూడిన చర్యకి కదిలిపోయింది అపర్ణ. చాలు, నాకు ఈ అభయం చాలు అనుకుంటూ నేను కడుక్కుంటాను అంది సన్నగా వెక్కుతూ. అపర్ణ మొహం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ అంది, మీరు వెళ్ళండి, ఆఫీస్ టైం అయిందేమో కదా, సారీ, నా వల్ల లేట్ అయిందేమో. లేదులే, పర్లేదు, నేను వెళ్ళాక ఇంకేమీ ఆలోచించొద్దు, జరిగేది జరుగుతుంది. ఏది ఏమైనా నీకు మాత్రం అన్యాయం చేయను, నా మాట నమ్ము. నమ్ముతాను అన్నట్టు తల ఊపింది. గుడ్ అంటూ విశాల్ బ్యాగ్ తీసుకుని ఆఫీస్కు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు చూస్తూ అలాగే నిలబడిపోయింది అపర్ణ. ఆ రోజు ఆదివారం. విశాల్ ఆలస్యంగా నిద్రలేచాడు. 4 రోజులుగా సరిగా నిద్ర పట్టడం లేదు. ఏదో అశాంతి మనసుని ఆవరించి నిద్ర లేకుండా చేస్తోంది. అపర్ణ ఇచ్చిన కాఫీ తాగి న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు. మాధవి ఇండియాకొచ్చి 4 రోజులైంది. ఇంతవరకు విశాల్ అటు వెళ్ళడం కానీ, మాధవి విశాల్ని కలుసుకోవటం కానీ జరగలేదు. ప్రాణాలు ఉగ్గపట్టుకుని జరగబోయే సంఘటన కోసం ఎదురు చూస్తోన్న అపర్ణ మనసు ఇప్పుడు కొంచెం కుదుటపడినట్టుంది. మామూలుగా నవ్వుతూ తిరుగుతోంది. విశాల్ మాత్రం మాధవి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. అదృష్టవంతురాలు, అనుకున్నది సాధించింది అనుకున్నాడు. ఎంత కాదనుకున్నా ఆమె తన భార్య. 3 ఏళ్లు ప్రేమించి కోరి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కన్నారు. అందమైన ఆశాసౌధాలు నిర్మించుకుని అందులో అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని డిజైన్ చేసుకున్నారు. కానీ కెరియర్ ముఖ్యం అంటూ ప్రేమని, బాధ్యతల్ని కూడా కాలితో తన్ని వెళ్ళిపోయింది మాధవి. ఆమెది స్వార్థమా, రాక్షసత్వమా, లేక ఆమె చేసింది కరెక్టా? నిట్టూర్చాడు విశాల్. తప్పకుండా ఆమెకు తను అపర్ణను పెళ్లి చేసుకున్నట్టు తెలిసే ఉంటుంది ఈ పాటికి. వెళ్ళిన కొత్తల్లో కొన్ని మెయిల్స్ పంపించింది, కానీ తను సరిగా రెస్పాండ్ అవ్వకపోవడంతో మెయిల్స్ ఆగిపోయాయి. ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత కూడా తనని కలవడానికి ప్రయత్నించలేదంటే ఆమె తప్పకుండా తనని మర్చిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆవిడ తనకన్నా విద్యాధికురాలు. తను కేవలం బీటెక్. విదేశాల్లో ఆవిడ ఎంఎస్ చేసి వచ్చింది. తాత్కాలికంగా వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్ళిపోతుందేమో. అక్కడ ఎంఎస్ చేసి ఇక్కడ ఉద్యోగం చేయడానికి పిచ్చిది కాదు కదా. తప్పకుండా అక్కడేదో మంచి ఉద్యోగమే దొరికింటుంది. విశాల్కి ఎక్కడో కొంచెం ఈర్ష్యగా అనిపించింది, బాధగా కూడా అనిపించింది. ఏం ఊహించాడు, ఏం జరిగింది? ఆ రోజు మాధవి తనతో గొడవపడి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది. బీటెక్ చదివే రోజుల్లో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరికీ ఎంఎస్ చేయాలన్నది ఆశయం. బీటెక్ అయిపోగానే ఇద్దరూ కలిసి అమెరికాలోని చాలా యూనివర్సిటీల్లో ఎంఎస్కి అప్లై చేశారు. లక్కీగా ఇద్దరికీ కూడా 2-3 యూనివర్సిటీల్లో సీట్ వచ్చింది. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఆడపిల్లను పరాయి మగాడితో అంత దూరం ఒంటరిగా పంపడం ఇష్టం లేని మాధవి తల్లిదండ్రులు ఎలాగా వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని తెలిసి పెళ్లి చేసుకుని వెళ్ళమన్నారు. అందుకు మాధవి కానీ విశాల్ కానీ పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. అది ఒకందుకు మంచిదే అనిపించింది వాళ్ళకి. అంగరంగ వైభవంగా పెళ్ళయింది. మాధవి విశాల్ చేయందుకుని అతని ఇంటికి ఇల్లాలిగా వచ్చింది. అందం, ఐశ్వర్యం, చదువు అన్నీ ఉన్న కోడల్ని చూసి ప్రభావతి మురిసిపోయింది. విదేశీ ప్రయాణానికి సుమారు నెలన్నర ముందు నుంచి వాళ్ళ దాంపత్య జీవితం రసవంతంగా సాగిపోయింది. అయితే ఓ రోజు ఉదయం అనుకోకుండా విశాల్ తల్లి ప్రభావతి గారు జబ్బు పడింది. నోటు నుంచి రక్తం కక్కుకుంటున్న ఆవిడ్ని కంగారుగా హాస్పిటల్కి తీసుకెళ్లిన విశాల్ డాక్టర్స్ చెప్పిన వార్తతో షాక్ తిన్నాడు. ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్. ఊహించని పరిణామంతో విశాల్ హతాశుడైనాడు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. జబ్బుగా ఉన్న తల్లిని వదిలి విదేశాలకు వెళ్ళడానికి అతనికి మనస్కరించలేదు. ఒక్కగానొక్క కొడుకుగా
ఆవిడను అలా వదిలి వెళ్ళడం బాధ్యతారాహిత్యమే కాక మానవత్వం కూడా కాదనిపించింది. అందుకే ఎంఎస్ ఆశ చంపేసుకున్నాడు. మాధవి మాత్రం విదేశీ ప్రయాణం క్యాన్సిల్ చేయడానికి ససేమిరా అంగీకరించలేదు. తల్లి కాబట్టి నువ్వు నీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవడంలో అర్థం ఉంది. నేనెందుకు క్యాన్సిల్ చేసుకోవాలి? నేనెందుకు నా ఆశయం వదులుకోవాలి? ఎంత కష్టపడి సీట్ సంపాదించాము. సీట్ వచ్చి, వీసా వచ్చి, టికెట్స్ కూడా బుక్ చేశాక క్యాన్సిల్ చేయడం నాకు ఇష్టం లేదు అని తేల్చి చెప్పింది మాధవి. మరోసారి ఈ అవకాశం తప్పకుండా వస్తుంది మధు. నా మాట విను. ఈ సమయంలో అమ్మని వదిలి వెళితే లోకం ఏమంటుంది? లోకం సంగతి పక్కన పెట్టు. మన అంతరాత్మ అంగీకరిస్తుందా అని బతిమాలాడు. నీ అంతరాత్మ అంగీకరించకపోవచ్చు, కానీ నా అంతరాత్మ అంగీకరిస్తుంది సార్ అంది. ఎంత నచ్చజెప్పినా వినకుండా ప్రయాణమైంది. విశాల్కి ఆ సమయం భయంకరమైన పరీక్షా సమయమైంది. ఒకవైపు అనారోగ్యంతో ఉన్న తల్లి, మరోవైపు ప్రేమించి పెళ్లాడిన భార్య, మరోవైపు ఆహ్వానిస్తున్న అందమైన భవిష్యత్తు. ఏం చేయాలో అర్థం కాలేదు. మాధవి ఈ సమయంలో తనకు అండగా ఉంటే ఈ నిరాశని ఆనందంగా భరించొచ్చు అనిపించింది. అమ్మ బాధ్యత ఇద్దరూ కలిసి పంచుకుని ఇక్కడే మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చు అనిపించింది. మాధవి తల్లిదండ్రులతో కూడా పరిస్థితి వివరించి చర్చించాడు. వాళ్ళకి కూడా మాధవి మొండితనం నచ్చలేదు. కూతురికి నచ్చజెప్పారు. మాధవి వినలేదు. నా కెరియర్ కన్నా నాకేదీ ముఖ్యం కాదు అని తేల్చి చెప్పింది. నిర్దయగా అత్తగారిని, నిర్లక్ష్యంగా భర్తని వదిలి విదేశాలకు వెళ్ళిపోయింది. కాలింగ్ బెల్ మోగటంతో విశాల్ గతం నుంచి తెప్పరిల్లాడు. న్యూస్ పేపర్ అతని ఒడిలో పడుంది. ఎవరో వచ్చారు అపర్ణ అన్నాడు. ఫ్లవర్ వాజ్లో పూలు సర్దుతోన్న అపర్ణ ఫ్లవర్ వాజ్ జాగ్రత్తగా స్టాండ్ మీద పెట్టి తలుపు తీయడానికి వెళ్ళింది. తలుపు తీసిన అపర్ణ గుండెల్లో ఒక్కసారిగా డైనమైట్ పేలినట్టయింది. ఎదురుగా పచ్చని ఒంటి రంగుతో స్లీవ్స్ బ్లౌజు, మామిడి పండు రంగు డిజైన్ చీర కట్టుకున్న అందమైన యువతి ఎక్స్క్యూజ్ మీ అంటూ అపర్ణను తప్పించుకుని లోపలికి వచ్చింది. అపర్ణ చైతన్యరహితంగా పక్కకు జరిగి గోడ కానుకుని శిలలా నిలబడింది. ఆ యువతి హాల్లోంచి స్టైల్గా నడుస్తూ విశాల్ కూర్చున్న వైపు వెళ్ళింది. ఆమెను చూడగానే విశాల్ చేతిలోంచి న్యూస్ పేపర్ జారి కింద పడింది. చటుక్కున లేచి నిలబడ్డాడు. ఆ యువతి అతని దగ్గరగా నడిచి ఎదురుగా నిలబడి అతని కళ్ళల్లోకి చూస్తూ హలో అంటూ చేయి చాచింది షేక్ హ్యాండ్ కోసం. విశాల్ అప్రతిభుళ్లా నిలబడిపోయాడు. షాక్ తగిలిందా? బహుశా నేను వస్తానని ఊహించుండవు, అవునా? మాధవి. నేను మాధవిని. ఐఎమ్ మాధవి ఎంఎస్ అంటూ నవ్వింది. విశాల్ మొహం జేవురించింది. కోపం అణుచుకుంటూ కూర్చో అంటూ ఆమెకి సోఫా చూపించి తను కూర్చున్నాడు. మాధవి కాలు మీద కాలేసుకుని కూర్చుంది. విశాల్ గోడకు బల్లిలా అంటుకుపోయి నిర్జీవంగా నిలబడిన అపర్ణ వైపు చూస్తూ అపర్ణ కాఫీ తీసుకురా అన్నాడు మృదువుగా. అపర్ణ అలాగే చైతన్యరహితంగా నడుస్తూ వంటగదిలోకి వెళ్ళింది. వెనక్కి తిరిగి భుజం మీదుగా అపర్ణ నిలబడిన వైపు చూస్తూ ఈమెనేనా నువ్వు ఇల్లీగల్ మ్యారేజ్ చేసుకున్నావుట? గుడ్, మంచి ఇల్లాలు. విశాల్ అదేం వినిపించుకోనట్టుగా సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చినందుకు కంగ్రాట్స్ అన్నాడు. థ్యాంక్స్. మాధవి జీవితంలో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్స్ ఉండవు అంది. విశాల్ మాట్లాడలేదు. మాధవి కాలు మించి కాలు తీసేసి కొంచెం ముందుకు వంగి అంది, భార్య బతికుండగా మరో పెళ్లి చేసుకున్నావంటే నువ్వు చాలా ధైర్యస్తుడిగా అనుకోమంటావా? మగాడి నన్న అహంకారంతో ఏం చేస్తుందిలే అది అన్న నిర్లక్ష్యంతో చేసుకున్నావు అనుకోమంటావా? విశాల్ మాట్లాడలేదు. మౌనంగా చూపులు తిప్పుకుని అప్పుడే అపర్ణ సర్దిన పూలకేసి చూస్తూ ఉండిపోయాడు. నేనిప్పుడు కోర్టుకు వెళ్తే ఏం చేస్తావు? విశాల్ అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. నీకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి అభినందించాలో తిట్టాలో అర్థం కావడం లేదు. నీకు నాకు మధ్య జరగబోయే వారిలో ఆ అమ్మాయి విక్టిమ్ అవుతుందని నీకు తోచలేదా? నీ స్వార్థం కోసం ఓ అమాయకురాలి జీవితం నాశనం చేస్తున్నావన్న ఆలోచన రాలేదా? విశాల్ చూపులు తిప్పి మాధవి వైపు సూటిగా చూశాడు. అమెరికా నీళ్లు బాగా వంటబట్టాయేమో, ఎప్పటికన్నా రంగొచ్చింది, స్లిమ్ అయింది, చాలా ఆధునికంగా అలంకరించుకుంది, చదువు తెచ్చిన కళతో మెరిసిపోతోంది. నెమ్మదిగా అన్నాడు, ఆ రోజు నా మాట వినకుండా నిర్లక్ష్యంగా నీ దారిన నువ్వు వెళ్ళిపోయిన రోజు నేను ఇలా చేస్తానని, చేయగలనని నువ్వు ఊహించలేదా? నీకోసం 3 సంవత్సరాలు మునిలా ఎదురు చూస్తానన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎలా ఉన్నావు? మాధవి నవ్వింది. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక మామూలు మగాడిలా ప్రవర్తిస్తాడని నేను ఊహించలేదు.
సో నువ్వు తప్పు చేశావని నీకు అనిపిస్తోందా? మాధవి మాట్లాడలేదు. టీపాయ్ మీద ఉన్న వారపత్రికల వైపు చూస్తూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. తర్వాత అంది, అవును, నేను తప్పు చేశాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నమ్మి నిన్ను పెళ్లి చేసుకున్నాను. చాలా పెద్ద తప్పు చేశాను. అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం తప్పైనా ఒప్పైనా నా స్థానాన్ని నా అనుమతి లేకుండా మరొక స్త్రీకి ఇవ్వడం నువ్వు చేసిన నేరం. ఈ నేరాన్ని సవాల్ చేసే హక్కు నాకుంది. నా స్థానాన్ని తిరిగి పొందే హక్కు కూడా నాకుందనుకుంటా. హక్కులు నిర్లక్ష్యంగా అన్నాడు. హక్కుల గురించి పోరాడే ముందు నీ బాధ్యతల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. ఒక కోడలిగా నీకేం బాధ్యత లేదా? నన్ను భర్తగా అంగీకరించే ముందే నా వాళ్ళని కూడా నీ వాళ్ళుగా అంగీకరించాలన్న నిజం నీకు తెలియదు. అందుకే అవసాన దశలో ఉన్న అత్తగారి మీద కనికరం లేకుండా నీ స్వార్థం చూసుకుని వెళ్ళిపోయావు. ఎస్, నన్ను 25 ఏళ్ళు పెంచిన నా తల్లిదండ్రులనే నేను కేర్ చేయలేదు. కేవలం నెలన్నర పరిచయం ఉన్న ఆవిడ కోసం నేనెందుకు నా కెరీర్ త్యాగం చేయాలి? అవును, నిజమే. నన్ను కని పెంచి నా కోసం తన సుఖాల్ని త్యాగం చేసిన నా తల్లి కోసం నేను మాత్రం కేవలం 3 ముళ్ళ బంధం కోసం నా తల్లిని ఎందుకు త్యాగం చేయాలి? అందుకే చేయలేదు. నా తల్లి సుఖం కోసం, ఆవిడ మనశ్శాంతి కోసం ఏం చేయాలో అదే చేశాను. ఈ విషయం నువ్వు ఏ కోర్టులో సవాల్ చేసుకుంటావో చేసుకోవచ్చు. తల్లి తల్లి అనుకునే మగాడికి పెళ్లి చేసుకునే అర్హత లేదు. ఎందుకు చేసుకున్నావు? అలాగా, కెరీర్ కోరుకునే ఆడదానికి మాత్రం పెళ్లి చేసుకునే హక్కు ఉందా? లేదు. నువ్వు మాత్రం ఎందుకు చేసుకున్నావు? ఓకే, జరిగిన దాంట్లో తప్పంతా నా మీద వేసేయాలన్న నిర్ణయానికి వచ్చావన్నమాట. అలా అయితే నా స్థానం నేను పొందడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వంటగదిలో కాఫీ కలుపుతోన్న అపర్ణ చేతుల్లో గిన్నె వణికింది. తీవ్ర స్థాయిలో వినిపిస్తోన్న వాళ్ళిద్దరి స్వరాలు ఆమెకి భయంతో ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏం జరగబోతోంది? జారిపోబోతున్న గిన్నె గట్టు మీద పెట్టి నిలువెల్లా వణికిపోతూ శిలలా నిలబడిపోయింది. హఠాత్తుగా అపర్ణ అంటూ గట్టిగా మాధవి స్వరం వినిపించింది. గుండె గుభిల్లుమంది. కాళ్ళు నేలకంటుకున్నట్లుగా నిలబడ్డ చోటే స్తంభించిపోయింది. అపర్ణ, నిన్నే, బయటికి రా! మాధవి స్వరం అదే తీవ్ర స్థాయిలో వినిపించింది. మన మధ్య తనెందుకు? తనేం చేసింది? ఏం మాట్లాడాలో నాతో మాట్లాడు. విశాల్ స్వరం కూడా అదే స్థాయిలో వినిపించింది. ఎక్కడి నుంచో పెద్ద పెద్ద రాళ్ళు తన తల మీద పడుతున్న భావన. ఒంటి నిండా గాయాలై రక్తం కారుతున్న పక్షిలా విలవిల్లాడుతోంది అపర్ణ. కళ్ళు వర్షిస్తున్నాయి. అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయింది. గుండె దిటవు చేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ బయటకొచ్చింది. ఆమె నా స్థితిలో చూసిన విశాలు, మాధవి కూడా అవాక్కయ్యారు. ఒక్క నిమిషం పాటు అంతటా నిశ్శబ్దం ఆవరించింది. మాధవి ముందుగా తేరుకుని లేచి నిలబడి అపర్ణ వైపు సూటిగా చూస్తూ నెమ్మదిగా నడుస్తూ ఆమె వైపు వచ్చింది. అపర్ణ 2 చేతులు జోడించి కుప్పకూలినట్టుగా కింద కూర్చుండిపోయింది. విశాల్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి అపర్ణ అంటూ ఆమెను లేవనెత్తబోయాడు. మాధవి గట్టిగా అరిచింది, ఆగు! విశాల్ నిశ్చేష్టుడిలా చూశాడు. మాధవి వంగి అపర్ణని భుజాలు పట్టుకుని లేవనెత్తింది. అపర్ణ వెక్కి వెక్కి ఏడుస్తూ, క్షమించండి, నేను వెళ్ళిపోతాను అంటూ మొహానికి చేతులు అడ్డం పెట్టేసుకుంది. మాధవి కొన్ని క్షణాలు అలాగే చూస్తూ నెమ్మదిగా అంది, ఇంత భయం ఉన్నదానివి ఎలా కట్టించుకున్నావి తాడు? అపర్ణ మెళ్ళో మంగళసూత్రం వేలుతో పైకెత్తుతూ అడిగింది. అపర్ణ ఏం మాట్లాడలేదు. 2 చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ఇంట్లో నీ స్థానం పోతుందని భయమా? తప్పు చేశానన్న పశ్చాత్తాపమా? మాధవి, తన అమాయకురాలు, దయచేసి తనని వదిలేయి. నీ అంత బ్రేవ్ కాదు. మనం తేల్చుకుందాం. విశాల్ మాటలకి చివ్వున చూసింది మాధవి. అమాయకురాలు కాబట్టే ఈజీగా మభ్యపెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నావు. మనం తేల్చుకున్నా ఇప్పుడు నష్టపోయేది తనే. భవిష్యత్తు ఏమి నిర్ణయించుకుందో తెలియాలి కదా. లేకపోతే ఏదన్నా ఆధారం చూపించి పంపిస్తాను. నువ్వెవరు పంపడానికి? విశాల్ మాటతో చెర్రును చూసింది. ఈ ఇంటి యజమానురాల్ని. నీకా హక్కు లేదు. ఉందో లేదో తేల్చాల్సింది నువ్వు కాదు, లా. మీకు పుణ్యం ఉంటుంది, ఆయన్నేం అనకండి. జరిగిన దాంట్లో ఆయన తప్పేం లేదు. భారమైన స్వరంతో అంటోన్న అపర్ణ వైపు చూస్తూ, మరి ఎవరిది? నీదా? నువ్వే అతన్ని లొంగ తీసుకున్నావా? ఒక్కసారిగా ఆ మాటకి దుఃఖం ఎగదన్ని బోరుమంది అపర్ణ.
విశాల్ ఉగ్రుడయ్యాడు. గబాల్న అపర్ణను పదవి పట్టుకుని మాధవ్ వైపు అసహ్యం నిండిన కళ్ళతో చూస్తూ అరిచాడు. రాక్షసి, తప్పెవరిదో నీకు తెలీదు? ఇంకా నీ తప్పు నువ్వు తెలుసుకోలేదంటే ఈ జన్మలో నువ్వు తెలుసుకోలేవు. ఓకే, నీకేం కావాలి? ఆస్తా? రాసిస్తా. దయచేసి మా జీవితాల్లోంచి వెళ్ళిపో. నీకు నమస్కారం. మాధవికి అతని చూపులు గుండెల్లో గురి చూసి విసిరిన కత్తుల్లా అనిపించాయి. ఆ చూపులకి గుండె ముక్కలుగా విరిగి పడుతున్న భావన కలిగింది. అతని మాటలు ఒక్కొక్క అక్షరం ఒక్కో బాకులా తాకుతున్నట్టు అనిపించింది. అతని చేతుల మధ్య గువ్వపట్టలా ముడుచుకుని ఉన్న అపర్ణ వైపు చూసింది. కళ్ళల్లోకి చివ్వున దూసుకొచ్చింది బాధ. అది కనిపించకుండా కళ్ళు తిప్పేసుకుంది. ఎంత ప్రేమ! అంతేలే, అణిగిమణిగి ఉండే ఇల్లాళ్ళంటే మగాళ్ళకి ప్రేమే. ప్రేమలో అనురాగం కన్నా స్వార్థమే ఎక్కువ. భవిష్యత్తును అల్లుకోవడానికి పందిరి కోసం వెతికే ఆడపిల్లలకి స్వార్థంలోనే ప్రేమ కనిపిస్తుంది. నెమ్మదిగా స్థిరంగా స్వరంలో విశ్వాసం ఒలికిస్తూ అంది. నీ ఆస్తి కోసం, నీతో జీవితం కోసం తప్పించి దేబిరించే స్థితిలో లేను. నీలాంటి వాళ్లను 10 మందిని పోషించగల స్థితిలో ఉన్నాను. అపర్ణ దగ్గరగా నడిచింది మాధవి. అప్రయత్నంగా అపర్ణను వదిలేసి కొంచెం ఎడంగా జరిగాడు విశాల్. అపర్ణ భయంగా చూసింది మాధవిని. నీళ్లలో తడిసిన చేప పిల్లల్లా ఉన్న ఆమె కళ్ళు చూస్తుంటే జాలేసింది మాధవికి. నాకు చదువు ఉంది, డబ్బు ఉంది, ధైర్యం ఉంది, అన్నిటికీ మించి బతకగలనన్న ఆత్మవిశ్వాసం ఉంది. కానీ నీకు బతుకంటే భయం తప్ప ఏమీ లేనట్టున్నాయి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం లేని ఆడదానికి బతికే అర్హత లేదు, తెలుసా? అపర్ణ ఏడుస్తూ తల వంచుకుంది. చూసావా, జరిగిన దాంట్లో నీ పాత్ర కొంచెమే అయినా తప్పంతా నీదే అన్నట్లుగా ఓ నేరస్తురాలిలా తల వంచుకున్నావు. కానీ అతన్ని చూడు, ఎంత ఠీవిగా తలెత్తుకునున్నాడో. విశాల్ వైపు చూసింది. విశాల్ విసురుగా తల తిప్పేసుకున్నాడు. మాధవి అదో రకంగా నవ్వింది. అపర్ణ, ఒక్క విషయం మాత్రం నీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. పరాధీనగా బతికే ఆడదానికి జీవితమంతా అభద్రతాభావం పగబట్టిన పాములా వెంటాడుతూ ఉంటుంది. ఇవాళ అభయం కలిగించిన అతని 2 చేతులు రేపు ఏ కారణం చేతనన్నా నిన్ను వదిలేస్తే ఎలా బతకాలో ఆలోచించుకో. కేవలం ఓ రక్షణ కోసం, భద్రత కోసం నీది కాని స్థానం ఆక్రమించావు. కానీ ఒక్క క్షణం ఈ ఇంటి ఇల్లాలు తిరిగొస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుంటే నీ జీవితాన్ని మరో విధంగా మలుచుకునేదానివి. ఆడదానికి రక్షణనిచ్చేది తన చేతులు, తన కాళ్లే. వాటి మీద ఆధారపడటంలో ఉన్న ఆనందం మగాడి మీద ఆధారపడి బతకడంలో లేదు. విశాల్ వైపు తిరిగి అంది. ఇక నుంచన్నా ఆమెకు బతుకంటే మమకారం కలిగించు, భయం కాదు. గుడ్ బై. నెమ్మదిగా ఠీవిగా వెళ్ళిపోతున్న మాధవి వైపు నిర్విణ్ణులై చూస్తూ ఉండిపోయారు అపర్ణ, విశాల్. కథ పేరు తప్పెవరిది? రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.